వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము జింజర్ చికెన్ చేస్తున్నామండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. 1 kgకి సరిపడా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ నేను 1 మీడియం సైజ్ ఆనియన్, 20 పీసెస్ గ్రీన్ చిల్లీ మిక్సీలో ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి వేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ అండి. నెక్స్ట్ చికెన్ అంతా కూడా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలా ముక్కలన్నీ కూడా బాగా మసాజ్ చేసుకోవాలండి. నెక్స్ట్ పీసెస్ అన్నీ కూడా ఒక 10 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఫ్రెష్ మసాలా రెడీ చేద్దామండి. 1 kgకి సరిపడా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానండి. కోకోనట్ అండి. కోకోనట్ యాడ్ చేసిన తర్వాత కోకోనట్ అంతా కూడా లైట్గా ఫ్రై అవనివ్వాలండి. నెక్స్ట్ ఆల్ గరం మసాలా అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాలండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఫైనల్గా గసగసాలు 1/2 టేబుల్ స్పూన్ అండి. గసగసాలు వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకూడదండి. గసగసాలు అనేటివి మాడిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దినుసులన్నీ కూడా కూల్ అయిన తర్వాత మిక్సీలోకి యాడ్ చేస్తున్నానండి. పైన్ పౌడర్లా గ్రైండ్ పట్టుకోవాలండి. చూడండి, ఇలా పైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తానండి. నెక్స్ట్ ఇది వరకు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ యాడ్ చేస్తున్నానండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. నెక్స్ట్ చికెన్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చికెన్లో వాటర్ ఉన్నాయి కదండి, వాటర్ అంతా కూడా ఇమిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ చికెన్ అంతా కూడా ఈ స్టేజ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వాటర్ లేకుండా జస్ట్ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. నెక్స్ట్ చికెన్ పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గీ అండి. 2 టేబుల్ స్పూన్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. ఆనియన్ కర్రీ లీవ్స్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ 2 మీడియం సైజ్ టొమాటో ప్యూరీ వేస్తున్నానండి. టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టమాటో ప్యూరీ అంతా కూడా చూడండి ఇలా ఆయిల్ వదులుతుంది కదా. ఈ స్టేజ్లో ఇది వరకు మనం ఫ్రెష్ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేద్దామండి. నెక్స్ట్ ఫ్రెష్ మసాలా అంతా కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఫ్రెష్ మసాలా యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా దినుసులన్నీ. సో మసాలా అంతా కూడా ఇలా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇది వరకు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ అంతా యాడ్ చేస్తున్నానండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత చికెన్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చికెన్ అంతా కూడా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫుల్ డ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న జింజర్ యాడ్ చేస్తున్నానండి.
జింజర్ యాడ్ చేసిన తర్వాత జింజర్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ లైట్గా ఫ్రై చేసుకున్న కాజు యాడ్ చేస్తున్నానండి. అలాగే ఫ్రై ఆనియన్ కూడా కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఫైనల్గా లైట్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా చికెన్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మనకు రెస్టారెంట్ స్టైల్లో జింజర్ చికెన్ రెడీ అండి. సో వేడి జింజర్ చికెన్ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.